తెలుగు రాష్ట్రాల్లో వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ద్రోణి ప్రభావంతో వచ్చే 3 రోజుల పాటు మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు త్వరగా మారిపోతున్నాయి. ఒకవైపు విపరీతమైన ఎండలు టారెత్తిస్తూ ఉంటే మరోవైపు భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ద్రోణి ప్రభావంతో వచ్చే 3 రోజుల పాటు సాధారణ నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర దక్షిణ ద్రోణి ఇప్పుడు ఆగ్నేయ రాజస్థాన్, పొరుగు ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి గుజరాత్, మహారాష్ట్ర అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. రాబోయే 3 రోజుల్లో ఏపీ అంతటా మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. పిడుగులతో పాటు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో కూడా మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 7 జిల్లాలకు భారీ వర్ష సూచన, 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ద్రోణి కారణంగా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. పగలంతా ఎండ, సాయంత్రానికి ఉరుములు మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని, మే 7 వరకు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలియజేసింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.